అందులో మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ కరుణ కుమారికి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఆమె తల్లిదండ్రులు, శాప్ చైర్మన్ అనిమని రవినాయుడు తదితరులు కుమారికి ఘన స్వాగతం పలికారు. అందులో మహిళా T20 వరల్డ్ కప్ లో 42 పరుగులు తీసి భారత్ జట్టు గెలుపులో కరుణ కుమారి కీలక పాత్ర పోషించారు. భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఒక అందురాలు చూశారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, మారుమూల గ్రామం. అటువంటి గ్రామంలో ఉన్న వాళ్ళని, మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటికి తీయాలని చెప్పి పారా స్పోర్ట్స్ అధ్యక్షుడిగా నేను అధ్యక్షుడైన దగ్గర నుంచి ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూశారు కదా, బ్రహ్మాండమైనటువంటి ఘన స్వాగతం మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న వేళ ఈ స్పోర్ట్స్ పాలసీని కూడా నార్మల్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో రవినాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత పాలసీలో కూడా మార్పులు చేసి ఎన్నో ప్రోత్సాహాలు ఇచ్చేసి దాదాపుగా పారా స్పోర్ట్స్లో మెడల్స్ వచ్చిన వారికి గత సంవత్సరం 2 కోట్ల రూపాయలను వాళ్ళ అకౌంట్లో కూడా వేయడం జరిగింది. అంటే పారా స్పోర్ట్స్ను ప్రోత్సహించాలి. దివ్యాంగులు కూడా వారి యొక్క ఆసక్తి ఉన్న క్రీడల్లో వారు రాణిస్తారని అనడానికి ఈ రోజున కరుణ కుమారే ఒక నిదర్శనం. మా అందరికీ గర్వకారణం. భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా. నమస్కారం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మా నాన్న కూడా పంపించడానికి ఒప్పుకోలేదు. దీపు అక్క ఫోన్ చేసి డైలీగా పంపించండి, మీ కూతురు లైఫ్ బాగుంటుంది అనేవాళ్ళు. అలాగే నేను కూడా మా డాడీకి ధైర్యం చెప్పాను, నేనేమేవాను గెలిచేసి కప్పు తీసుకొని వస్తాను, మీకు మంచి పేరు తెస్తాను అన్నాను. చాలా చాలా గ్రాండ్ గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇదే ఫస్ట్ టైం నేను. ఎలా ఉంది సపోర్ట్? ఎలా ఉంది మొత్తం బాగానే ఉంది మేడం, పర్లేదు. దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలో కుండపోత